హలో నమస్తే గైస్, ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటనుకుంటున్నారు? అరే ఏందక్క ఆల్రెడీ నలిబొక్క కనబడుతుంది, అది మటనే కదా అనుకుంటారేమో. నిజంగానండి, అది మటనే కానీ ఇది మటన్ కీమా అన్నట్లు. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేసేయండి. ఇప్పుడు మనం కీమా మటన్ని మంచిగా సాల్ట్ వేసి నీట్గా కడిగేసుకొని అట్లా కొంచెం పక్క పెట్టేద్దాము. దానికి ఏమేం కావాలంటే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు మంచిగా కసావిసా కోసుకొని పక్క పెట్టేసిన. ఇక పొయ్యి మీద అట్లా కుక్కర్ పెట్టుకొని ఇంత నూనె పోసి అల్లింత షాజీరా, 2 లవంగం, 1 ఇలాచి వేసేసిన. మంచిగా వేసి కొంచెం లైట్గా ఏగిందంటే దాని తర్వాత ఇంతకుముందు మనం కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకున్నాక దాంతోపాటు ఉల్లిపాయలు కూడా వేసేసి కొంచెం కలుపుకోండి. ఇప్పుడు అవి మంచిగా ఏగాలి కదా, ఏగినాక కొంచెం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇంత జరంతా కలుపుకున్నాక మంచిగా పచ్చివాసన పోయినాక అందులో ఇంత పసుపు కూడా వేసేసేయాలి. మంచిగా అట్లా కలిపేసినాక ఇప్పటిదాకా మనం పక్కకు పెట్టుకున్న మటన్ ఉంది కదా, అదే మటన్ కీమా, అది కూడా వేసేసి మంచిగా కలిపేయర్రు నూనెలో. కలిపేసినాక జర్రసేపు కొంచెం ఏగనియండి. ఒక 5 నిమిషాలు అట్లా నూనెలో మంచిగా ఏగితే చాలన్నట్లు. చికెన్ ఎట్లా బ్యాన్ చేసిర్రు కదా అని చెప్పి మటన్ తెచ్చుకుందామని పోతే ఏం రేట్లు అయ్యా అవి ఇక దొరికిందే ఛాన్స్ అన్నట్లు చేసినారు. ఎట్లాగో అందరు మటన్ ఫిష్ గివే పట్టుకుంటారని వాళ్ళకి కూడా అర్థమైపోయింది. షవ్వా గిరిగిరి. ఇక అట్లా 5 నిమిషాలు అయినాక మంచిగా జర నూనెలో ఉడికినాక అందులో టమాటా కూడా వేసి మంచిగా కలిపేసేరి. టమాటా కూడా మగ్గనియండి అన్నట్లు. ఇక వాళ్ళు రేట్లు పెంచితే మనం నాన్ వెజ్ తినకుండా పోతామా? అప్పుడు కిలో తెచ్చుకుంటే ఇప్పుడు ఒక ½ కిలో తెచ్చుకుంటాం, అప్పుడు ½ కిలో తెచ్చుకుంటే ఇప్పుడు ఒక ½ కిలో తెచ్చుకుంటాం అన్నట్లు. ఎట్లయితే ఏంది, తింటున్నామా లేదా గదే కావాలి మనకి. ఇప్పుడు అట్లా 5 నిమిషాల తర్వాత మూత తీసి జర టమాటా మగ్గినాక అందులో ఇంత కారం, ఉప్పు వేసేసి మంచిగా కలిపేసి జర్ర ఇట్లా నూనె పైకి తేలేంత వరకు ఉడకనిచ్చినాక అందులో కొన్ని వాటర్ పోసేసి మంచిగా ఒక రౌండ్ కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి మంచిగా ఒక 3 విజిల్స్ వచ్చేటట్టు పెట్టేసేయరు. ఇక సాలిగా కీమా కదా జల్దీ ఉడికేస్తుంది. అదే మటన్ అనుకో ఒక 5-6 విజిల్ పెట్టాల్సి వస్తుంది. దీనికి ఒక 3 విజిల్స్ చాలు. ఇక 3 విజిల్స్ అయినాక చూడురి మంచిగా ఉడికిపోతుంది అన్నట్లు. గట్లు ఉడికినాక ఇంత గరం మసాలా వేసేసుకోరు పైకేంచి. గరం మసాలా వేసుకున్నాక ఒక రౌండ్ కలిపారు. ఇంకేదైనా తక్కువ ఎత్తున్నట్టు అనిపిస్తుందా? ఎస్, అదే మన కొత్తిమీర పైనుంచి వేసేయాలి కదా. అట్లా కొత్తిమీర కూడా వేసేసి మంచిగా కలిపారు అన్నట్లు. ఇక అట్లా దించేసుకొని వేడి అన్నం తింటే మస్తు ఉంటుంది. లేదంటే దాని వెంబడి బగారన్నం ఉంటే ఇంకా బాగుంటుంది అన్నట్లు. ఇక చూసిరుగా మటన్ కీమా కర్రీ గిట్లా వండుకొని తినరు, మస్తు కమ్మగా ఉంటుంది అన్నట్లు. ఇక ఇట్లాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ ఇంకా మీ ముందుకు ఎన్నో తీసుకొస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.